పాయకరపేట నియోజకవర్గం పాయకరపేటలో వైఎస్ఆర్సీపీ పాయకరపేట పట్టణ అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ అనకాపల్లె ప్రచార పబ్లిక్ వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పాయకరపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఆయన ఇంకా ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, అవి ఇంకా ఇలాంటి ఉన్నత పదవులు అలంకరించాలన్నారు। ఈ కార్యక్రమంలో తేజ టౌన్ ప్రెసిడెంట్ దనశెట్టి బాబీ, బీసీ సీనియర్ నాయకులు కేసనకుర్తి సత్యబాబు, సుందరలత పాల్గొన్నారు। రండి మేడం గారు, మీరే అడిగేది అయిపోతే ఆకలి చేసి ఓకే సుమా సెల్ఫ్ గారు మేడం గారు కావాలి వచ్చేయండి, మీరు వచ్చేయండి కూడా దీనిలో కూర్చోండి, కిందకు వచ్చేయండి, ఖాళీ అవుతుంది అక్కడ మేడం గారు మేడం గారు అలా చూడండి టప్పట్లు కట్టుకోవడం సుమా హ్యాపీ బర్త్డే టు యు దగ్గుపల్లి సాయిబాబా గారికి దగ్గుపల్లి సాయిబాబా గారికి ఇలా జరుగుతూ ఉంటుంది అయిపోయిందా సందర్భంగా ఇక్కడ ఆఫీస్ దగ్గర కేక్ కటింగ్ చేయడం జరిగింది। అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది రోగులకి మరి అక్కడ సిబ్బందికి కొన్ని పళ్ళు, పాలు, బ్రెడ్ ఇవ్వడం జరిగింది। ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, మరి ఎన్నో జరుపుకుని మనకి మన పార్టీకి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని కోరుకుంటూ మాజీ టౌన్ ప్రెసిడెంట్ దగ్గుపల్లి సాయిబాబా గారు మరియు అనకాపల్లి జిల్లా పబ్లిక్ కమిటీ చైర్మన్ సాయిబాబా గారి పుట్టినరోజు వేడుకలకి అందరూ ఇక్కడికి ఇంత గ్రాండ్గా వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సాయి గారు కొన్ని కారణాలు లేకపోయినా ఆయన మన అభిమాన మనిషి కాబట్టి ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఆయన కార్యాలయం ఘనంగా జరగడం జరిగింది। అది ఈరోజు మళ్ళీ మన ఎదుర్కొంటూ ఉన్న ఆరోగ్య హాస్పిటల్లో రోగులకు పళ్ళు, రొట్టెలు అన్ని పంపకం చేయడం జరిగింది। అదేవిధంగా సాయిబాబా ఆరోగ్యం ఉండాలని, సాయిబాబా మన ఊళ్ళో లేరు కాబట్టి
ఆయన సమక్షంలో మా కార్యకర్త నాయకులందరూ కూడా ఈ పుట్టినరోజు గ్రాండ్గా చేసాము. అలాగే ఆయన పుట్టినరోజు ఇంకా వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలని, ఇంకా మంచి మంచి పదవులు మా పార్టీలో కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన పాకిరేపేట దొగ్గపల్లి సాయిబాబా గారు జిల్లా పబ్లిక్ వింగ్ అధ్యక్షులు దొగ్గపల్లి సాయిబాబా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మండల నాయకులు, టౌన్ నాయకులు అందరూ కలిసి మరి ఎంతో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అయితే ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. రాజకీయాన్ని పక్కన పెట్టిన ఆయన అందరికీ కావలసిన వ్యక్తిగా మరి ఎంతో సేవల పార్టీ కోసం అనుదినం సేవలు అందిస్తూ మంచి వ్యక్తిగా అందరితో కలిసిమెలిసి కొనసాగుతూ మరి పాకిరేపేట గ్రామంలో మరి అందరినీ కలుపుకుని పోతూ మరి ఉన్నత మనసున్న వ్యక్తి. మరి ఆయన ఈరోజు తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దర్శనానికి వెళ్ళిన కారణంగా మరి కార్యకర్తలు, నాయకులు అందరూ కేక్ కటింగ్ చేసి మరి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాలు, రొట్టు, ఫ్రూట్స్ అన్ని పంచడం జరిగింది. మరి ఆయన ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు అష్టౌషధాలతో తొలతోగాలని మరి ప్రార్థిస్తూ ఈ రాజకీయ రంగంలో కూడా ఉన్నత శిఖరాలకి ఆయన చేరుకోవాలని మరి ఆయన మా అందరి ఆశీస్సులు ఈ పాకిరేపేట నియోజకవర్గ స్థాయిలో ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మన పాకిరేపేట దొగ్గపల్లి సాయిబాబా గారు జిల్లా పబ్లిక్ వింగ్ అధ్యక్షులు దొగ్గపల్లి సాయిబాబా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మండల నాయకులు, టౌన్ నాయకులు అందరూ కలిసి మరి ఎంతో ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అయితే ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. రాజకీయాన్ని పక్కన పెట్టిన ఆయన అందరికీ కావలసిన వ్యక్తిగా మరి ఎంతో సేవల పార్టీ కోసం అనుదినం సేవలు అందిస్తూ మంచి వ్యక్తిగా అందరితో కలిసిమెలిసి కొనసాగుతూ మరి పాకిరేపేట గ్రామంలో మరి అందరినీ కలుపుకుని పోతూ మరి ఉన్నత మనసున్న వ్యక్తి. మరి ఆయన ఈరోజు తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దర్శనానికి వెళ్ళిన కారణంగా మరి కార్యకర్తలు, నాయకులు అందరూ కేక్ కటింగ్ చేసి మరి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాలు, రొట్టు, ఫ్రూట్స్ అన్ని పంచడం జరిగింది. మరి ఆయన ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు అష్టౌషధాలతో తొలతోగాలని మరి ప్రార్థిస్తూ ఈ రాజకీయ రంగంలో కూడా ఉన్నత శిఖరాలకి ఆయన చేరుకోవాలని మరి ఆయన మా అందరి ఆశీస్సులు ఈ పాకిరేపేట నియోజకవర్గ స్థాయిలో ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.